తాజా అంశం చూస్తున్నాం. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కృష్ణంరాజు పోలీసుల కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, జర్నలిస్టు కృష్ణంరాజును కోర్టులో ఎప్పుడు హాజరుపరచనున్నారు? వెంకటేష్, అమరావతి ప్రాంతపైన అక్కడ మహిళలపైన అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో జర్నలిస్ట్ కృష్ణరాజును పోలీసులు 3 రోజుల పాటు కస్టడీలో ఉంచుకొని విచారించారు. కోర్టు అనుమతికి మేరకు ఆయన సులూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారించారు. విచారణకు సంబంధించి ఇవాళ ఆయన 3 రోజుల కస్టడీ ముగియడంతో మరికొద్దిసేపట్లో ఆయన కోర్టులో ప్రవేశపెట్టినాను. ఇప్పటికే ఆయనకు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి మంగళగిరి న్యాయస్థానానికి పోలీసులు తీసుకెళ్లారు. 10:30 గంటలకి కోర్టు సమయం ప్రారంభం కాగానే కృష్ణరాజు కేసును న్యాయమూర్తి విచారించనున్నారు. ఆ కస్టడీ ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, లేకపోతే మళ్ళీ రిమాండ్ విధించినటువంటి అంశాలపైన అయితే విచారణ జరగనుంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తదుపరి చర్యలు తీసుకున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి పోలీస్ కస్టడీలో జరిగినటువంటి విచారణ విషయానికి వస్తే 3 అంశాలపైన ప్రధానంగా జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి కుట్రకోణం ఉంది, అలాగే కృష్ణరాజు ఈ వ్యాఖ్యల వల్ల ఎలాంటి లబ్ధి చేకూరింది అనే అంశాలపైన ప్రధానంగా పోలీసులు విచారించారు. మొదటి రోజు జరిగినటువంటి విచారణలో తనకేమీ తెలియదు, తాను కేవలం పత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా మాట్లాడాలని చెప్పినప్పటికీ పోలీసులు కొన్ని ఆధారాలు చూపించారు. ఆయన బ్యాంక్ ఖాతాల్లోకి తరచుగా నగదు వచ్చి చేరడంతో ఆ నగదు ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అనేటువంటి ప్రశ్నలు పోలీసుల నుంచి వచ్చాయి. దానికి కృష్ణరాజు నీళ్లు నమిలినటువంటి స్పష్టమైన సమాధానాలు అయితే మొదటి రోజు ఇవ్వలేదు. 2వ రోజు అయితే విచారణకు ఆయన పూర్తిగా సహాయ నిరాకరణ చేసినటువంటి పరిస్థితి. కానీ 3వ రోజు మాత్రం పోలీసులు ఆయన నుంచి ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే రాబట్టగలిగామని చెప్పేసి అయితే పోలీసులు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ వ్యవహారానికి సంబంధించి చర్చకు ముందే కొంత సమాచారాన్ని సాక్షి వైపు నుంచి తనకు వచ్చిందని, ఆ అంశంపైన మాట్లాడాలని చెప్పి వారు సూచించారని, ఆ మేరకు మాత్రమే తాను ఆ రోజు ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పేసి కృష్ణరాజు పోలీస్ కస్టడీలో జరిగినటువంటి విచారణలో అంగీకరించినట్టుగా సమాచారం. అందుకు గతంలో తాను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు తనకు సరైనటువంటి గుర్తింపు లేదు, సాక్షి యాజమాన్యం తనను గుర్తించిందని, అలాగే అమరావతి అంశానికి సంబంధించి తాను వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన సాక్షి యాజమాన్యం తనను ప్రోత్సహించిందని, అలా తనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు కాబట్టి ఆ సాక్షి ఛానల్లో వారు చెప్పిన మేరకు తను నడుచుకోవాల్సి వచ్చిన అంశాలపైన అయితే ఒక వివరణ అయితే కృష్ణరాజు పోలీసు విచారణలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటిపైన కూడా పోలీసులు మళ్ళా తర్వాత అభియోగ పత్రం అయితే దాఖలు చేయనున్నారు. అవి కస్టడీలో నమోదు చేసినటువంటి వివరాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, అన్ని కూడా వాళ్ళందరూ కూడా జమ చేసి తదుపరి కోర్టులో కూడా ఇవన్నీ కూడా అభియోగ పత్రానికి సంబంధించి పోలీసులు అయితే సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఇప్పుడైతే కోర్టులో మరికొద్దిసేపట్లో ఆయన కృష్ణరాజును ప్రవేశపెట్టి కోర్టు అనుమతి మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెబుతూ ఉన్నారు. వెంకటేష్, ధన్యవాదాలు చంద్రశేఖర్.